కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, దుష్టుండు కాడు బల్లెంబుని గృచెన తండ్రి ప్రక్కలోన, దుష్టుండు కాడు బల్లెంబుని గుచెన తండ్రి ప్రక్కలోన, కేక వేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా, కేక వేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, తుంటరులంతా బట్టి కట్టి తిట్టుచు నిన్ను కొట్టిరా తండ్రి, తుంటరులంతా పట్టి కట్టి తిట్టుచు నిన్ను కొట్టిరా తండ్రి, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, మూడు దినముల్ సమాధిలో ముదము తోడా నిద్రించితివా, మూడు దినముల్ సమాధిలో ముదము తోడా నిద్రించితివా, నరక్షణకై సజీవముతో సమాధిని గెలిచి లేచిన తండ్రి, నరక్షణకై సజీవముతో సమాధిని గెలిచి లేచిన తండ్రి, కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించెదవా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. హల్లెలూయా. సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా,
చూచితిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను వ్రాలిసు పలికిన పలుకులందు సిలువను వ్రాలిసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను వ్రాలిసు పలికిన పలుకులందు సిలువను వ్రాలిసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నిలువ నలిగి కరిగి నీరగుచున్నదిరా నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను పాపంగా జాలునురా కలుషమెల్లను పాపంగా జాలునురా నీ సిలువే నాశరా నాయనురా పలు విధ పతములరసి ఫలితమేమి గానలేక పలు విధ పతములరసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలచినాడనురా సిలువ ఎదుటను నిలచినాడనురా నీ సిలువే నాశరా నాయనురా శరణు యేసు శరణు
శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దారి చేరితిరా దురిత దూరుడ నీ దారి చేరితిరా నీ సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరక సిలువ దరికి చేరాను ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా యేసు గొర్రె పిల్లను నేను వదకు చేయబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు చేయబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకు చేయబడిన గొర్రె పిల్లను నా తలపై మొల్లగొచ్చబడినవే నా తలంపులో ఏడుస్తున్నవే నా తల
నాపై ముళ్ళు కూర్చబడినది, నా తలంపులో ఏడుస్తున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. నా నోమున బొమ్మి వేయబడినదే, నా చూపులు తల దించుకున్నవే. నా నోమున బొమ్మి వేయబడినదే, నా చూపులు తల దించుకున్నవే. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవే, నా రాతలు చెదరిపోవచున్నవే. నా చేతులు సంకెళ్ళు పడినవే, నా రాతలు చెదరిపోవచున్నవే. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. నా కాళ్ళకు మేకులు దిగబడినవే, నా వడకలు రక్త సిద్ధమైనవే. నా కాళ్ళకు మేకులు దిగబడినవే, నా వడకలు రక్త సిద్ధమైనవే. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. ఓ సన్న యేసునాథా, ఓ సన్న యేసునాథా, నీ దాసిరాలునయ్యో, నీ దాసిరాలునయ్యో. నీ చిన్న కాళ్ళకేమో, నీ చిన్న కాళ్ళకేమో మేకులు గుచ్చినారో, మేకులు గుచ్చినారో. మేకుల పోట్లకేమో, మేకుల పోట్లకేమో నువ్వు ఎట్లా ఉంటివయ్యో, నువ్వు ఎట్లా ఉంటివయ్యో. ఓ సన్న యేసునాథా, ఓ సన్న యేసునాథా, నీ దాసిరాలునయ్యో, గొంతు రాలునయ్యో. నీ చిన్న డొక్కకేమో, నీ చిన్ని డొక్కకేమో బల్లెముత
బాల్యము పోట్లకేమో బాల్యము పోట్లకేమో నువ్వు ఎట్లా ఉంటివయ్యో నువ్వు ఎట్లా ఉంటివయ్యో ఓ సన్నయేసునాదా ఓ సన్నయేసునాదా నీ దాసిరాలునయ్యో నీ దాసిరాలునయ్యో నీ చిన్న చేతులకు నీ చిన్న చేతులకు శీలలతో కూర్చినారా శీలలతో కూర్చినారా శీలల పోట్లకేమో శీలల పోట్లకేమో నువ్వు ఎట్లా ఉంటివయ్యో నువ్వు ఎట్లా ఉంటివయ్యో ఓ సన్నయేసునాదా ఓ సన్నయేసునాదా నీ దాసిరాలునయ్యో నీ దాసిరాలునయ్యో నీ చిన్న శిరసుకేమో నీ చిన్న శిరసుకేమో మేకులతో కూర్చినారా ముండ్లాది కిరీటమయ్యా ముండ్లాది పోట్లకేమో ముండ్లాది పోట్లకేమో నువ్వు ఎట్లా ఉంటివయ్యో నువ్వు ఎట్లా ఉంటివయ్యో ఓ సన్నయేసునాదా ఓ సన్నయేసునాదా నీ దాసిరాలునయ్యో నీ దాసిరాలునయ్యో మనం లేచి నిలబడదాం. చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే గదా పాడు లోకంబునకై గోడు చెందే గదా చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా నా రాజు చేతులలో ఘోరంబు జీలలు నా రాజు చేతులలో ఘోరంబు జీలలు చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను దురితాంబు తలంపులే పరమ గురుని శిరముపై దురితాంబు తలంపులే పరమ గురుని శిరముపై నెనరులేక ముత్తినయో ముల్లా కిరీటమై నెనరులేక ముత్తినయో ముల్లా కిరీటమై చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో నా మేకులు పరమరక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడక
పరమగురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు చూడరే సిలువను వేలాడో యేసయ్యను చూడరే సిలువను వేలాడో యేసయ్యను. అందరం కూర్చుందాం. సంఘ పరిచారకుడు ఆర్ సంజీవ ప్రార్థన చేస్తాడు. అందరము ప్రార్థనలోకి భవించుదాం. మహోన్నతుడ జీవాధిపతి జీవం దైవమా నీకే స్థుతులు మహమ్మణ గ్రంథులు అనుగ్రహించాను. అవునైనా ఈ రాత్రి కాల సమయం మనం వెలకవుగా ఉంచి మన లేపిగా చర్చికి రావాల్సిన విధానం బట్టి మాకు కలిగించిన విధానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ఇంకా రాలేక వెనుకబడిన ప్రతి ఒక్కరిని యొక్క నిద్రమత్తును తొలగించి లేపి సకాలంలో రేపటి నుంచి అయినా ఈ యొక్క ఆలయం రప్పించమని వేడుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, ఇలాంటి కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అవునైనా ఇంకా కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. అవునైనా ఏ వాక్యం చెప్పబోతున్నాడో ఆ వాక్యం విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా బ్రతుటకు కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆదిబాబు యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ మాస్టర్ కొంచెం తగ్గి. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి, కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించేదను. దేవుడి పరిశుద్ధ దీవించుగాక. మళ్ళీ తర్వాత చదివిస్తా. ఈసారి కర్ర పట్టుకొని చదివిస్తా బిడ్డ. మంచిది, మొత్తం మీరు సాధించినావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభాతకు ప్రార్థన చేస్తుంది పాపన్న బిడ్డ. అందరము ప్రార్థనలోకి వహించుదాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, శివమగల దేవ, జీవాధిపతి, స్థుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా నానైనా. అవును ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నా తండ్రి నీకు వేలాది వందనములు, స్తోత్రములు నానైనా. అవును ప్రభువా, ఇక్కడ ఎందు నిమిత్తమైతే నా తండ్రి నీ బిడ్డలు నిన్ను స్తుతిస్తున్నారో నా ప్రభువా నీకు తెలుసు నానైనా. అవును ప్రభువా, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాము యేసయ్య. నీకే స్థుతులు, స్తోత్రము నా తండ్రి. అవును ప్రభువా, మేము చేసే ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నానైనా. అవును ప్రభువా, అయ్యగారు చెప్పుచున్న వాక్యమును నా తండ్రి మా హృదయాల్లో బదిలపరుచుకొని నా తండ్రి నీ యొక్క వాక్యానుసారముగా జీవించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం నానైనా. అవును ప్రభువా నా తండ్రి, ఈ శ్రమల దినములలో నా తండ్రి నువ్వు ఇచ్చిన నా తండ్రి వాగ్దానాలను మేము నెరవేర్చుకున్నటకు నీ కృప చూపించు నా తండ్రి. అవును ప్రభువా, మేము చేస్తున్న ప్రతి పనిలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి నానైనా. అవునైనా నీ కృపతో మమ్మ నింపుమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో
ఈ మొదటి 14 వచనాల్లో మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినటువంటి ఆ సందర్భము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప అద్భుతము చేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రేమణ దోంబిడ్లారా, మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నవి. మొదటి వచనం నుండి చదవండి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రం, గలిలయ సముద్రాన్నే తిబేరియా సముద్రం అని కూడా అంటారు, అద్దరికి వెళ్ళెను. రోగుల ఎదురులా ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. జాగ్రత్తగా వినండి ప్రేమన దోంబిడ్లారా. యేసు ప్రభుల వారు తన సేవలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఆయన ఎదురుకు తండోపతండాలుగా పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. వచ్చేవాళ్ళు కొంతమంది ఆయన మాటలు వినాలని, ఆయన ఏం చెప్తా ఉన్నాడో, మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలు ఏం బోధిస్తాడో అని పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని మాటలు విన్నటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది ఇదిగో నాకు ఈ రోగం ఉన్నది, నొప్పి ఉన్నది, దీన్ని తొలగిస్తే చాలు అని ఏదో ఒక రీతిగా వారిదైన శైలిలో ప్రభువును వెంబడించడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రేమణ దోంబిడ్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొద్దకు వస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆయన దృష్టించాడు. దరిదాపుగా 5,000 మంది కంటే ఎక్కువ జనాభా ఆ రోజున ఆయనను వెంబడించారు. ఈ సందర్భమే లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను కూడా వ్రాయబడినది. ప్రేమణ దోంబిడ్లారా, మరి మత్తయి సువార్త మనం గమనించినట్లయితే కొండ మీద ప్రసంగముగా కనబడుతూ ఉన్నది. మరి అక్కడ దరిదాపుగా 3 రోజులు వారు ఆ కొండ మీద ప్రభు మాటలు విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి 3 రోజులు వాళ్ళ ఆ కొండ మీద విని ఆ ప్రభు యొక్క మాటలు వింటా కూర్చున్నారు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూడా అదే సందర్భము కనబడుతూ ఉన్నది. వ్రాసిన విధానం వేరు కానీ సందర్భం అంతా కూడాను ఒకటే. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆ ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చుట ప్రభు గమనించాడు. ఎప్పుడు కూడా మనం ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఊరికే వచ్చి కూర్చున్నారు కదా అనేసి గంటలు గంటలు చెప్పేసి పంపేయడమే కాకుండా వారి మానసిక స్థితి, వారి శారీరక స్థితి, వారి ఆలోచన విధానం ఏ రీతిగా ఉన్నదో బహుగా గుర్తెరిగినటువంటి వాడు అని మనము గుర్తించాలి. ప్రేమణ దోంబిడ్లారా, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, వారందరికీ ఆకలి వేస్తుందనే విషయాన్ని ప్రభు గుర్తించాడు. వీరు ఆకలితో ఇంటికి వెళ్తే బాగుండదు. పక్కనున్న ఫిలిప్పుని పిలిచి, ఏమయ్యా ఫిలిప్పు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలనుకుంటున్నావు, మరెట్టా భోజనం ఏమైనా సిద్ధం చేశారా అని అన్నాడు. ఏంది ప్రభు పటాకుని అంత మాట అంటివి, ఒకరా ఇద్దరా 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. అక్కడ రాయబడినటువంటి మాట మీరు 10వ వచనం గమనించినట్లయితే ఇంచుమించు 5,000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులే ఉంటే వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఫ్యామిలీస్
మరి భార్యలు వాళ్ళ పిల్లలు లెక్కేసుకుంటే ఎంతమంది ఉంటారు లెక్కేసుకోండి. ఒక అంచనా 5,000 కంటే ఎక్కువగా ఉన్నది. మరి వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే దరిదాపుగా 100 రూపాయలన్నా ఖర్చు అవుతుంది అని అన్నాడు. ఎంత? 100 రూపాయలు. ఆ కాలంలో 100, ఈ కాలంలో 100 కాదులేండి. ఇప్పుడేముంది, పటేల్ని తీస్తాము సంచుల్లో నుండి, జేబుల్లో నుండి 100 రూపాయలు ఈజీగా వెళ్తాయి. చిన్నపిల్లలకు కూడా సరిపోవట్లేదు పాకెట్ మనీ. 100నే ఇస్తావు, 500 నోటి కాదు 2000 నోటికి కూడా విలువ లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే ఇక పెద్దలకు తెలియంది కాదు. ఆ రోజుల్లో 100 రూపాయల ఖర్చు పెట్టి భోజనం కొనుక్కు రావాలంటే డబ్బులు ఉండడమే కష్టము. దానికి తోడు అసలు భోజనం ఎక్కడన్నా రెడీగా హోటల్లో తీసుకురావాలన్నా అంత భోజనం ఎవరి దగ్గర ఉండదు. ఏది ప్రభువా లేనిపోని కంపబెట్టినట్టున్నవన్నట్టుగా కాస్త వీళ్ళు వ్యవహరించారు. అయితే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ రాయబడింది, 5వ వచనం చదవండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. కానీ అడిగాడైతే అడిగాడు, కానీ అసలు ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు. కొన్నిసార్లు వీళ్ళు ఎలా స్పందిస్తారు అనేటటువంటి విధంగా దేవుడు పరీక్ష చేస్తాడనమాట. ఆయనకు తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. కానీ అసలు శిష్యులు ఎలా స్పందిస్తారు విషయం చెప్తే అనేది ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమి చేయనైనను తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్ అంటున్నాడు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు, 1 దేనారం వచ్చేసి ₹1/2. 200 దేనారాలు అంటే అక్క లెక్కలు చెప్పాలా? 1 దేనారం అంటే ₹1/2. 200 దేనారాలు అంటే ఎంత? ముందే చెప్తే కదా, మీరు ఎట్లా మీరు చెప్పలేరనే నేనే క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పిన. రైట్, జాగ్రత్త వినండి ప్రేమణ దౌం బిడ్డలారా. ఆ 100 రూపాయలు కూడా సరిపోవయ్యా. యాడికెళ్దుద్దుము, వచ్చిన కానుకలా సరిపోవు మనకు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, లేని బీద వాళ్ళు వచ్చారు, ఎక్కడి నుండి తెద్దాము, ఏంది ఇది పరిస్థితి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. చూడండి 8వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సోదరుడైన ఆంద్రేయ. మరి ఇట్లాంటి విషయాల్లో బాగా చురుకుగా వ్యవహరించేదంటే మరి సీమోను పేతురు. తన సహోదరుడైనటువంటి ఆంద్రేయ ఈ సమయంలో ముందుకు వచ్చాడు. 2 అన్నదమ్ములు చేపలు పట్టే వాళ్ళని ప్రభువు పట్టుకున్నాడు కదా, మీరు మనుషులను పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తారని వారిని పట్టుకొచ్చాడు. చూడండి, ఆంద్రేయ ఓ చిన్న పిల్లవాని దగ్గర ఆహారం ఉండడం గమనించాడు. ప్రేమణ దౌం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి చిన్న పిల్లవాడు వాడేదో తినడానికి తెచ్చుకున్నాడు అని అనుకోలేదు. మరి ఆయనకు ఏ రీతిగా కలిగిందో ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే ఈ లూకా సువార్త మత్తయి సువార్తలో మీరు గమనించినట్లయితే, మీ వద్ద ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అని అడుగుట మనం చూస్తాం. ఇక్కడ అంటే వీళ్ళు వ్రాసిన పద్ధతుల్లో వీరు ఎవరికి రాశారో దాన్ని బట్టి ఏది ప్రాముఖ్యమైన అంశమో దాన్ని మాత్రము వ్రాసినట్లుగా మనం గమనించాలి. అప్పుడు ఈ ఆంధ్రయ పసిగట్టి, ఇక్కడ పిల్లాడి దగ్గర కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి ప్రభువా అని తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఇచ్చినవాడు కూడా మంచోడే. పిల్లలు సాధారణంగా ఇవ్వరు. వామ్మ ఇది మాకు అమ్మ కట్టించింది, మా నాయన కట్టించినాడు, మా అమ్మ తిడుతుంది, మా నాన్న తిడతాడు, తిట్టకపోయినా తిడతారని చెప్తారు. వాళ్ళ స్వభావం అలాంటిది. కాబట్టి ఇది ప్రభువుకు ఇద్దామనేటువంటి ఆలోచన చిన్న బిడ్డకు వచ్చింది. ఇదిగో శిష్యుడు తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దౌం బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో
దేవుడు మనల్ని నువ్వు ఇస్తావా ఇయ్యవా, నువ్వు చేస్తావా చేయవా అని పరీక్షిస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఎవరు ముందుకొస్తారు అనేది ఆయన పరీక్షిస్తాడు. తర్వాత మనం గమనించినట్లయితే అసలు వాళ్ళు ఇస్తారా లేదా అనేటటువంటిది, వాళ్ళు ముందుకొస్తారా లేదా అనేటటువంటిది. ఇంకోటి చాలా ప్రాముఖ్యంగా, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నీవు ఇచ్చిన దానిలో నుండే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విషయాలు మరి బైబిల్ గ్రంథం అంతా తిరిగేస్తే చాలా సందర్భాల్లో కనబడతా ఉంటాయి. నీవు ఇచ్చిన దానిలో నుండే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఎక్కువగా నేను చదివినటువంటి ఈ బైబిల్ భాగాల్లో నేను గమనించినటువంటి విషయం అది. సారెపద విధవరాలు చూడండి, తనకున్న దాంట్లో నుండి ఇచ్చినందున అదే భోజనము వాళ్ళు 3.5 సంవత్సరాలు మానక మరి తినుకుంటూ వచ్చారు. తనకున్న దాంట్లో ఇచ్చినదే. ఇక్కడ మీరు గమనించండి, ఆ 5,000 మంది గుంపులో ఉన్నటువంటి ఒకరి దగ్గర ఉన్నటువంటి ఆహారం ఇస్తే, ఆ చిన్న ఒకరికి సరిపోయేటటువంటి, ఒక పిల్లవాడికి సరిపోయేటటువంటి ఆహారాన్ని ప్రభువు 5,000 మంది కంటే ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళందరూ సమృద్ధిగా భోజనము చేసిన పిదప మరలా సమృద్ధిగా మిగులునంత మట్టుకు ఎత్తిపెట్టడం జరిగింది. ఈరోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అదే పరిస్థితి జరిగింది. 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు ప్రభు అన్నాడు, జనులను కూర్చుండబెట్టడని చెప్పాడు. ఆ చోట చాలా పచ్చికై ఉన్నందున లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి అని వ్రాయబడింది. 5,000ను ఈ లెక్క యవనస్తులు రేపు పొద్దున అడిగితే చెప్పాలి నాకు. మీరు ఇంకో లేఖన భాగం మత్తయి సువార్త, లూకా సువార్తలో గమనించినట్లయితే గుంపుకు 50 మందిని కూర్చోబెట్టాడు ప్రభువు. ఎంతమందిని? గుంపుకు 50 మందిని కూర్చోబెట్టాడు. 5,000 మందిని ఎన్ని గుంపులుగా చేశాడు? ఈ లెక్క రేపు ఉదయం నాకు చెప్పాలి, సరేనా? ప్రశ్న అర్థమైందా? 5,000 మంది ఉన్నారు, 5,000 కంటే ఎక్కువ ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టేద్దాం, 5,000 మందిని తీసుకుందాం. ఒక గుంపుకు 50 మందిని కూర్చుండబెట్టాడు ప్రభు. ఎంతమందిని? 50 మందిని. మరి 5,000 కంటే ఎన్ని గుంపులు కూర్చుండబెట్టాడు? లెక్క చెప్పిన వారికి బహుమతం, ఒక మంచి బహుమతి ఇవ్వబడును. కాబట్టి ఇప్పుడే చెప్తావా? అరే నేను కూడా ఆలోచన చేసుకొని రేపు చెప్పు. రైట్, జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లారా. ఆ రొట్టెలు పట్టుకొని, ఆ రొట్టెలు తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వగానే 11వ వచనంలో మనం చదువుకున్నాం కదా, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది. మన జీవితంలో ఆశీర్వాదంని మనము రుచి చూడాలంటే మనమే మొదటిగా మనకున్న దాంట్లో నుండి ప్రభువుకి సమర్పించడం నేర్చుకోవాలి. మన ఆహారము దీవించబడాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని, అనగా ఈ రోజున వండుకున్నదంతా తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో గురుమరిచ్చారు. భావాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభు చెప్పేటటువంటి సందేశం యొక్క భావాన్ని మీరు బహుజాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రేమణ దోంబిడ్లారా, వారందరికీ ఆహారము కావాలి. ప్రభువుకు అద్భుతము చేసి ఆహారాన్ని తీసుకురాగలడు. కానీ
అదే ప్రశ్న శిష్యులకు వేశాడు. ఎక్కడి నుండి భోజనం పెడదాము, ఎక్కడి నుండి తెప్పిస్తారయ్యా, తెప్పియండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అయ్యా ఇప్పుడు తొందరగా బిస్కెట్లు చాయ్ తెప్పియండి అని నేను సంఘ పెద్దలతో చెప్పాను అనుకోండి. ఏమి సార్ లేనిపోను పొద్దున లేనిపోను కంప పెడుతుంది, ఏడకెళ్ళి తేవాలా? ఇప్పుడు మామూలు విషయమో 1000 రూపాయలన్నా కావాలా, 1000 రూపాయలు ఏడకెళ్ళి తేవాలా? ఇప్పుడు ఏడ దొరుకుతుంది? ఈయన మధ్యలో ఎటే తీయడు, ఆయన సాయబు ఎవరు తీయరు, ఎక్కడ నుండి తేవాలని అంటారు. అవునా కాదా? వాస్తవమే. కొన్ని మన తలకు వచ్చినటువంటి తంటల్లాగా ఉంటాయి. ఇదే పరిస్థితి వాళ్ళలో కనబడింది. సరే, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీ అందరికి ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర ఏమైనా ఉన్నదా? మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఇదిగో చిన్న పిల్లవాడి దగ్గర కాస్త ఆహారం ఉన్నది, కానీ అది ఎవరికి సరిపోతుందయ్యా? ఈ రోజుల్లో మన బ్రతుకుల గురించి ఆలోచన చేస్తే చేరిన ప్రతి ఒక్కరి గృహములో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో అదే పరిస్థితి. మన దగ్గర కొద్దిపాటి ధనం ఉన్నది, కానీ అవి మన అవసరతలు తీర్చబడలేకుంటున్నాయి. కొద్దిపాటి ఆహారం ఉన్నది, ఎప్పుడైపోతుందో తెలియదు. నెల గడిస్తే తర్వాత నెల ఎలా గడుస్తుందో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలోనే బ్రతుకుతా ఉన్నాం. తగుమాత్రపు వస్త్రములు ఉన్నవి, రేపు పండక్కి బట్టలు కొనుక్కుంటామో లేదో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలోనే మనం బ్రతుకుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి జీవితాలు అదే రీతిగా ఉన్నాయి. చాలనట్టుగా ఉండనైతే ఉన్నాయి. ఏదో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ అవి ఎవరికి అవుతాయి? జనాలేమో ఎక్కువ ఉన్నారు. కుటుంబంలో 10 మంది ఉంటే 2కి సరిపడా సమృద్ధి ఉన్నది. మిగిలిన 8 మందిని పోషించుకోవడం ఎలాగునా? 1000 రూపాయలు కావాల్సే జేబులో 200 ఉన్నాయి, ఇవి ఎలాగూ సరిపోతాయి అనేటటువంటి స్థితి ఈ రోజున ప్రతి విశ్వాస కుటుంబంలో ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దౌంబిడ్లారా, నీ దగ్గర ఉన్నది కొంచెమైనా, ఆ కొంచెము దాన్ని దేవుడు సమృద్ధిని చేసి నీకు చూపించగలడు అనే ఆత్మీయ సత్యాన్ని ఉదయమున నేర్చుకుంటున్నాం. చాలా సందర్భాల్లో లేని దాని గురించి ఆలోచన చేస్తాము, కానీ ఉన్నదాని గురించి ఎవరము ఆలోచన చేయము. వీళ్ళందరికీ భోజనాలు ఎలా పెట్టాలయ్యా అని ప్రభు అడిగినప్పుడు అయ్యో అని ఇంత లెక్కలు కడతా ఉన్నారు. 100 రూపాయలు అవుతాయి, 200 రూపాయలు అవుతాయి, హోటల్లో దొరకదు, ఏం చేద్దాము, ఎలా చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మరి అందులో ఒక శిష్యుడు పరిగెత్తుకొని వచ్చి, ఆంధ్రయ్య ప్రభు ఇదిగో పలానా పిల్లవాడి దగ్గర కాస్తంత ఆహారం ఉన్నది, మరి అది ఎవరికి సరిపోతుంది అని అంటే, ఉన్నది కదా, ఉన్నదాన్ని పట్టుకురా. ఈ రోజుల్లో మన పరిస్థితి కూడా అంతేనండి. లేని దాని గురించి ఆలోచన చేస్తాం, లేని దాని గురించి ఆరాలు తీస్తాం, లేని దాని గురించి అయోమయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాము తప్ప ఉన్నదాని గురించి మనం ఆలోచన చేయము. ఈ రోజున నేను మీకు తెలియచేసేటటువంటి మాట ఏంటంటే, వాక్యానుసారముగా నీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే, అది నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత అవసరతలకు సరిపోయినటువంటి ధనమైన, నీ కుటుంబాన్ని పోషించడానికి చాలినటువంటి ఆహారమైనా, ఆ పరిస్థితులు ఏవైనా సరే, ఉన్నదాన్ని ప్రభు పాదాల చెంత పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు దానినే నీకు ఆశీర్వాదకరముగా మలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఎంత ఉన్నదో అంత మొట్టమొదట దేవుని పాదాల చెంత పెట్టడం మనం నేర్చుకోవాలి. ప్రభువా ఇదిగో నీ దగ్గర 100 రూపాయలు ఉన్నది, కానీ నీకు ఈ రోజున 1000 రూపాయల అవసరత ఉన్నది. ఇదిగో ప్రభువా వీటిని నీ సన్నిధిలో ఎత్తి పెడతా ఉన్నాను. ప్రభువు చేసిన పరిస్థితి అదే కదా. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ప్రభువు పైకి ఆ పరమ తండ్రి వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు, ఈ ఆహారం ఇచ్చినందుకు
వందనాలు. వీటిని ఈ 5,000 మందికి సరిపడా సిద్ధపరచుమని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కిందికి దింపి ఆ బుట్టలో వేసి అందరికి పంచిపెట్టమని చెప్పాడు. ఈ రోజున మనం లేదు 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 అని అనడం తప్పితే ఉన్నదాన్ని ప్రభు వైపు చూపించలేకపోతున్నాం. మనం చేతులెచ్చి ప్రభువునకు మరి స్తుతి చెల్లించలేకపోతా ఉన్నాం. ఈ స్థితి ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవురాలైతే, ఏ దేవుని ప్రజలైతే కలిగి ఇదిగో ప్రభు వైపు చేతులెత్తి, ఇదిగో ప్రభువా నాకున్నది ఈ రోజున, నాకు వాడుకోవడానికి, నాకు నా అవసరత తీర్చబడడానికి ఎంతో అవసరత ఉన్నది, కానీ నా దగ్గర ఇది ఉన్నదని నువ్వు ఎప్పుడైతే దానిని పైకెత్తి చూపించి ప్రభువుకు ప్రార్థన చేసి నీ పనులు మొదలు పెడతావో దేవుడు ఆ రోజంతా నీకు సమృద్ధిని ప్రసాదిస్తాడు. నీకున్నది కొంచెమే కావచ్చు, కలిగినది కొంచెమే కావచ్చు, దేవుడు దానిని దీవించి నీకు ఆశీర్వాదకరముగా మలిచి అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చాలామందికి అర్థం కానిటువంటి విషయము, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు అని అంటే 5 రొట్టెలు 2 చేపలు ఒకేసారి 5,000కు సరిపడా ఆహారం వచ్చింది అనుకోబాకండి. ఒక గంపలో వేసాడు ప్రభు, ఇవి తీసి దాంట్లో వేయవయ్యా, ఇవి తీసి దాంట్లో వేయగానే అదే ఆహారం అక్కడ ఉన్నది, ఇది తీసి అక్కడ వేయగానే అదే ఆహారం దాంట్లో ఉన్నదా అంటే అది ఖాళీ అవుతూ ఉంటే అది నింపబడుతూ ఉన్నది, అది తీస్తూ ఉంటే అది సమృద్ధి ప్రసాదించబడుతూ ఉన్నది. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున మీ ఆర్థిక ఇబ్బందుల్లో, మీ క్లిష్టమైన పరిస్థితుల్లో, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు గనుక వచ్చినట్లయితే మీ అందరికీ ఒకే ఒక సూత్రం ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. మీకున్నది ప్రభు వైపు ఎత్తి చూపించండి. మీకు కలిగినది ప్రభు వైపు ఎత్తి చూపించి, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు, ఈ ధనం ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇదిగో ఈ అవసరత చాలా ఉన్నది, నీవే తీర్చుమని ప్రార్థన చేస్తున్నానని చెప్పి మీ పనులు మొదలు పెట్టండి. దేవుడు అప్పుడు మీకు సమృద్ధిని ప్రసాదిస్తాడు. అంటే దానిలోని ఆశీర్వాదం దేనిలో ఉన్నది? దేవునికి చూపించాలని స్థితిని, నీ పరిస్థితిని ప్రభువుకు అప్పగించాలా. ఉన్నది ఇంతమంది ఉన్నారు, నా దగ్గర ఉన్నది ఇది, ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు, నీవే దీన్ని పంచిపెట్టు. ఈ రోజున ఈ సూత్రం కనుక మరి దైవభక్తులముగా మనము అనుసరించినప్పుడు నిజంగా మన జీవితంలో కూడా సమృద్ధిని చూడగలుగుతాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచిపెట్టబడ్డాయో అలాంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. 5 రొట్టెలు 2 చేపలు అవి వేలుగా తయారు చేయబడలేవు. అదే ఆహారము, ఇది తీస్తూ ఉంటే అక్కడ పొడుతూ ఉన్నది, ఇది తీస్తూ ఉంటే అక్కడ వస్తూ ఉన్నది. ఆ రీతిగా జరిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి దైవ కార్యము. కాబట్టి ప్రభు నందు ప్రేమైన దోంబిడ్లారా, చూడండి, వారి దగ్గర ఉన్నటువంటిది 5 రొట్టెలు 2 చేపలు, ఒక్కరికి కూడా సమృద్ధినివ్వలేని ఆహారము. కానీ ప్రభు చేతికొచ్చిన తర్వాత, ప్రభు చేతులెత్తి ప్రార్థించిన తర్వాత, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత 5,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు సమృద్ధిగా తిన్న తర్వాత మరలా 12 గంపలు ఎత్తినట్లుగా వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఈ రోజున నీవు నేను మనందరము గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం, నీ దగ్గర అలాంటి ఆ సమృద్ధి లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రభువా ఈ రోజున నాకు ఇది ఉన్నది, ఇది తక్కువగా ఉన్నది, సరిపోవడం లేదు, దీన్ని నువ్వు ఆశీర్వదించమని ఎత్తి పట్టాలా, ప్రభువుకు చూపించాలా, ఇచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అయ్యో ప్రభువా ఇదే ఉన్నది, ఇదేం సరిపోతుంది నాయనా అని కాదు, ప్రభువా ఇదైనా ఇచ్చావు, నీకు వందనాలు, దీనిని మా అందరికీ పంచిపెట్టు, మా అందరికీ, మా కుటుంబం అంతటికి సమృద్ధిగా అనుగ్రహించబడాలని ఆ రీతిగా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనాపూర్వకంగా మీ పనులను మొదలుపెట్టినప్పుడు మీ ఆహారము, మీ ధనము, మీ యొక్క సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించి
సమృద్ధిని ప్రసాదించి మిగులుబాటును మిగులుబాటును మీ జీవితంలో అనుగ్రహిస్తాడు, సమృద్ధిని ప్రసాదిస్తాడు. దేవుడట్టి కృపతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపి నడిపించునుగాక. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపటి దినమున డి లలితమ్మ ప్రార్థన, ఆర్ సంజీవ బైబిల్ పఠనం, ఆర్ పాపన్న ప్రార్థన సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపలుడ మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన నీ ప్రియ ప్రజలందరినీ దీవించండి. మరి చాలా కుటుంబాల్లో మా ప్రభువ వెలితి ఉన్నది. మా ప్రభువ చాలని మా ప్రభువ ధనము, చాలని ఆహారము, మా ప్రభువ చాలనటువంటి వస్త్రములు కట్టుకొనుచు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ప్రియ ప్రజ 5 రొట్టెలు 2 చేపలు మా ప్రభువా ఒకరికి కూడా సరిపోయినటువంటి ఆహారాన్ని 5,000 కంటే ఎక్కువ మంది ప్రజలకు మీరు పంచిపెట్టిన సందర్భాన్ని మేము చూసాము. ఇదిగో మా ప్రభువా, దానికి కారణము ఇవ్వబడినటువంటి ఆహారమును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి పైకి చూపించి ప్రార్థన చేసి మీరు ప్రారంభించారు. అటు రీతిగా మాకు ఇవ్వబడినటువంటి ధనము, మాకు ఇవ్వబడినటువంటి ఆహారము, మాకు ఇవ్వబడినటువంటి ఈవులను మా ప్రభువా నీ వైపు చాపి నీకు చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా ప్రభువా మరుదుగో ప్రార్థనా పూర్వకంగా మేము ముందుకు సాగినప్పుడు మా జీవితంలో కూడా అలాంటి గొప్ప అద్భుతాలు జరిగించి నడిపించమని వేడుకొనుచున్నాం. ఆ క్రమాన్ని నీ ప్రియ ప్రజలకు నేర్పించండి. ఆ క్రమశిక్షణతో జీవించడానికి, నీ నుండి గొప్ప అద్భుత కార్యాలు చూడడానికి కృప చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించండి. మా ప్రభు ఎవరికి ఏ కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, సమస్యలు, ఆర్థిక పరమైన సంక్షోభములు ఉన్నవో, చెప్పుకోలేనటువంటి తీరనటువంటి పరిస్థితుల మధ్యలో, సమస్యల మధ్యలో బ్రతుకుతున్నారో యేసు నామమున తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో పరిపూర్ణమైన నెమ్మదిని దయచేయండి. సంతోషమును, సమాధానమును, దీర్ఘాయువును ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువాన్ని ప్రియ ప్రజలు చేస్తున్నటువంటి ప్రతి పని పాటలు తోడుగా ఉండి ప్రతి వారి చేతుల కష్టార్థమును దీవించండి. మా ప్రభు వారు సంపాదించినది వారు అనుభవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే విధముగా మా ప్రభువా వారి కుటుంబాల్లో సమృద్ధి అనుగ్రహించబడుటకు ఇచ్చుటలో కూడా మా ప్రభువా ముందున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువాని సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి విశేషముగా దినమంతంలోని ప్రియ ప్రజలు చేయబోతున్న ప్రతి పని పాటలో తోడుగా ఉండి ప్రతి వారి కష్టార్థములను ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మరి విశేషముగా మా ప్రభువా ప్రతి కుటుంబంలో పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతను ప్రసాదించాలని వేడుకొనుచున్నాం. మరి రేపు శుక్రవారపు ఆరాధనలన్నీ నీ నామానికి మహిమ కలుగుగా జరిగించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా వద్దకు యేసయ్య గలవతికి పరిపూర్ణమైన స్వస్థతను శీఘ్రముగా ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభువా అదే విధముగా రావుడు జ్ఞాపకం చేసుకో, కాళ్ళ నొప్పిని తొలగించి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఏలీషాను జ్ఞాపకం చేసుకో, పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతున్నారో పరిపూర్ణమైన స్వస్థతని మనం వేడుకొనుచున్నాం. గర్భము మా ప్రభు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని సుఖమైన కాన్పులు దయచేయండి. గర్భఫలము లేని వారికి కుమారులను కుమార్తెలను బహుమానముగా దయచేయండి. మా ప్రభువా మరి వివాహ వయసునకు వచ్చిన వారితో అయిన మంచి సంబంధములు కుదుర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభువాని సౌకర్యంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి విశేషముగా మా ప్రభువా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి జ్ఞానం చేత నింపి మరి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్స్ ఉంటుండగా మా ప్రభువా చక్కగా రాసి ఉత్తర్వులు కృప చూపించమని భయము బిడియము
తొలగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దినమంతట్లో నీ ప్రియ ప్రజలు వెళ్ళుచున్న ప్రయాణంలో తలపెట్టిన కార్యములు చెల్ల కష్టాలను దీవించండి. మందిరంలో పరిచయం చేసినటువంటి ఎవరి బిడ్డలను, మందిరాన్ని శుభ్రం చేస్తున్నటువంటి వారిని, ప్రతి కుటుంబాలను దీవించి నీ కృపలో వార్తలింప చేయమని మా ప్రభువా, మరి ముందున్న కార్యక్రమాలన్నీ నీ నామానికి మహిమకరముగా, మా అందరికి ఆశీర్వాదకరముగా జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్లు భూమి నెరవేరుగాక. మా దినాహారమును మాకు దయచేయము, మనను క్షమించిన ప్రకారం మీరు మనను క్షమించుము, మమ్మల్ని శోధనలకు ఏకాకిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, కృపా కాపుదల, సంరక్షణ, ఆరోగ్యములు, శాంతి, సమాధానము, ఆసక్తితో ప్రభు సంకల్లో చేయడం మీకు ಎಲ್ಲರಿಗೂ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.